Good morning once again. Good morning. Sorry for the disturbance. ప్రత్యేకంగా మరి ఎఫ్ఎస్సీకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. 6వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి, మన దేవుడు శక్తివంతుడు. ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆ మహాశక్తివంతులైనటువంటి దేవుని యందు మనం బలవంతులుగా ఉన్నామా లేక బలహీనులుగా ఉన్నామా? ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఏంటంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులే ఉన్నాం. ఎందుకు అంటే మనం పోరాడేది మనుషులతో కాదు. నెక్స్ట్ వచ్చిన మనం చూద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించినప్పుడు శక్తి గలవాడకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. సో మనందరం కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఎందుకు ధరించుకోవాలి అంటే మనం పోరాడేది 12 వచనంలో శరీరం కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములు లోక నాదులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పోరాడేది అంటే ప్రతి దినం మనం పోరాటం ఉంటుంది. సో ప్రతి దినం ఈ పోరాటంలో మనం గెలవాలి అంటే 13వ వచనంలో అందుచేత మీరు అపద్దినమందు వారిని ఎదిరించినట్టు చూసారా, సమస్తమును నెరవేర్చిన వారి నిలువబడుటకు శక్తివంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మనందరం కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించాలంటారు? ఎందుకు ధరించాలంటే మనం శత్రువుని ఎదిరించడానికి. చూసారా, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించాలంటే అపద్దినమందు వారిని ఎదిరించు. ఇవాళ మనం ఎదిరిస్తున్నామా లేక ఓడిపోతున్నాం? వాళ్ళు చాలాసార్లు మన బలహీనతల్లో మనం పడిపోవడానికి గల కారణం వాడిని ఎదిరించలేకపోతాం. మనం ఓడిపోవడానికి గల కారణం మనలో ప్రాంతం లేకపోవడం. మనం ఓడిపోవడానికి కారణం దేవుడిచ్చినటువంటి బహుమానం, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సో తప్పక దేవుడు మనకి విజయం ఇస్తాడు. ఎందుకంటే మనం ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదవండి. కాబట్టి దేవునికి లోబడి చూసారు, దేవునికి లోబడండి. అపవాదిని ఎదిరించు. అది మీరు ఎప్పుడు కూడా అపవాదిని ఎదిరించారు, అప్పుడు వాడి మీ వద్ద నుండి పారిపో. మనం లోపడవలసింది అపవాదికి కాదు, మనం లోబడవలసింది విధేయత చూపించవలసింది దేవునికి. ఇవాళ మీరు దేవునికి విధేయత చూపిస్తే చూసారా, దేవునికి విధేయులైనటువంటి అంటే వాక్యానికి విధేయులైనటువంటి వారు శత్రువుని ఓడిస్తారు, అపవాదిని ఎదిరిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది అదే. 10వ వచనంలో మనం చదువుతున్నాం. అందుచేత మీరు అపద్దినమందు వారిని ఎదిరించుటకు. అనగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి దినం వాడిని మనం ఎదిరించాలి. కనుక ఎదిరించడం అంటే అర్థం ఏంటంటే మనం విజయాన్ని సాధించాలి. విజయాన్ని సాధించే వారిగా మనం ఉండాలి. కనుక మనం సత్యాన్ని ఎదిరిస్తున్నామా, వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. కనుక ఎందుకు ఎదిరించాలంటే వాడు మనల్ని పడేయడానికి, భక్తిలో నుంచి, దేవుడి ప్రేమలో నుంచి, దేవుడి మీద ఉన్న ఆసక్తిలో నుంచి, దేవుణ్ణి దూషించేలాగా, దేవుణ్ణి విడిచిపెట్టేలాగా, ఆయన మందిరాన్ని విడిచిపెట్టేలాగా, ఆయన ప్రార్థన జీవితం ఆయనతో ఉండే గొప్ప సంబంధం, రిలేషన్షిప్ని పాడు చేసేలాగా సైతాను చూసారు మనల్ని ఏదో ఒక రకంగా టెంప్టేషన్ చేస్తున్నారు, శోధిస్తున్నారు. కనుక ఇది స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు. ఇది పోరాటం. పోరాటం అంటే అర్థం ఏంటో తెలుసా? యుద్ధం. ఇది స్పిరిచువల్ యుద్ధం, ఆత్మీయమైనటువంటి పోరాటం. ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే లైఫ్ లాంగ్ జరుగుతుంది. ఎవ్రీ డే పోరాటం.
ఎవ్రీ డే మనం పోరాటం. ఈ పోరాటంలో మనం గెలవాలి. అందుకనే 13వ వచనంలో మొదటిది వాడిని ఎదిరించాలి. అపద్దినమందు మీరు వారిని ఎదిరించడానికి శక్తివంతులుగా, అంటే అపద్దినమందు వారిని ఎదిరించడానికి ఇంకొకటి ఏంటంటే రెండోది, మీరు సమస్తమును నెరవేర్చిన వారి నిలబడటకు శక్తివంతులగునకు. రెండోది, మొదటి ఎదిరించడానికి, రెండోది అక్కడ రాస్తుంది మీరు నిలబడటం. రెండోది మీరు నిలబడతారా పడిపోతారు. కనుక మీరు ఎదిరిస్తున్నారా శత్రువుని, లేక వారికి లోబడుతున్నారు, వాడు చెప్పింది చేస్తున్నారు. ఆదాము అవ్వలు చేసిన పని ఏంటంటే ఎదిరించాల, ఓడిపోయారు. ఆదాము అవ్వలు చేసిన పొరపాటు ఏంటంటే నిలబడాల, అడిపోయారు. ఆదాము అవ్వలు చేసిన పొరపాటు ఏంటంటే అక్కడ రాస్తుంది, వారు శక్తివంతులకు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధారించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుడికి మనకి రక్షించి మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. దేవుడు సర్వాంగ కవచాన్ని ఇచ్చారు. సో తప్పక సర్వాంగ కవచాన్ని మనం ధరించి, అందుకనే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుతాం. 13వ వచనంలో అంతం వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షించబడు. అంటే నిజంగా నువ్వు రక్షించబడ్డావా నువ్వు ఆలోచించుకోవాలి. ఎవరు అంతం వరకు సహిస్తారు వారు మాత్రం ఏమేమి చేస్తారు. మా హాస్టల్లో చాలా మంది పిల్లల్ని చదివించాం. దగ్గర 100 మంది పిల్లలు హాస్టల్లో చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ చాలా చక్కని భక్తి ఉంటుంది. పొద్దున్నే లెగిస్తారు, ప్రార్థన చేసుకుంటారు. చాలా చక్కని వాక్యం వింటారు. వాళ్ళు కూడా ఇప్పుడు లైవ్ వింటున్నారు చూసారు, వాళ్ళు కూడా లైవ్ వింటున్నారు. ఇప్పుడు 5 గంటలకి ఈవెన్ వెలటూరు చర్చిలో కూడా కూర్చున్నారు. వెలటూరు చర్చిలో ఉన్న సంఘస్థులు అందరూ కూడా కూర్చొని వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. వాళ్ళకి కూడా కొందరు వాళ్ళకి టీవీ కొన్నాను, వాళ్ళకి కూడా టీవీ పెట్టేస్తే అప్పుడు వాళ్ళు కూడా వాక్యాన్ని చూడడానికి అవకాశం ఉంది. సో లైవ్ వాళ్ళు చూడడానికి అవకాశం. సో ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, ఫోన్లో చూస్తున్నారు, స్పీకర్ బాక్స్లో వాక్యాన్ని వింటున్నారు. చాలా సంతోషం. అది ఎందుకు చెప్తున్నానంటే మా హాస్టల్లో కొంతమంది 100 మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. అక్కడ పొద్దున్నే లెగిస్తారు, 6 గంటలకి తీసుకుంటారు పిల్లలందరూ. ఇప్పుడు కూడా హాస్టల్ పిల్లలు కూడా వచ్చి వింటూ ఉంటారు. కనుక చక్కని పాటలు, ఆధ్యాత్మికమైన విషయాలు, ప్రతిరోజు వర్తమానాలు, దేవుని మాటలు. మరి అందులో చాలా మంది యేసు ప్రభువుని తెలుసుకున్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను నమ్మకం, నిన్న మేము చల్లపల్లి వెళ్ళాము. సో నేను ఉదయమే చల్లపల్లి మీటింగ్ అయిపోయిన తర్వాత చిన్నపల్లిలో బైబిల్ కాలేజ్ చాలా బాగా జరుగుతుంది. ఆత్మీయంగా అనేక మంది బైబిల్ కాలేజ్కి వచ్చి వాక్యం రాత్రి వచ్చినట్టుగా 10 అయిపోయింది, 9:30 నేను వేరే పని చూసుకోవచ్చు. మా ఆవిడ నాకు ఒక బొమ్మ చూపించింది. ఆ ఫోటోలోని నామాలు వేసుకొని బొట్లు పెట్టుకొని టెంపుల్ ఏదో సంథింగ్ అని చెప్పి మా హాస్టల్లో చదువుకున్న కుర్రోడు, భక్తి నేర్చుకున్న కుర్రోడు, వాక్యం నేర్చుకున్న కుర్రోడు, చూసారా, రక్షణ పొందిన కుర్రోడు సైతాన్ అలాగా లోకంలోకి దింపేసి, సైతాన్ అలాగా పాపంలోకి దించేసి, చూసారా, సైతాన్ అలాగా వాడిని మళ్ళా విగ్రహారాధికుడిగా. వాళ్ళ అమ్మ జీవితంలో దేవుడు ఎంతో అద్భుతాలు చేశాడు, వాడికి తెలుసా. వాళ్ళ కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు. వాళ్ళ చెల్లి రక్షించబడి, వాళ్ళ చెల్లి కూడా మనకు మందిరానికి వస్తుంది. దేవుని కుటుంబం రక్షించబడ్డారు, హోల్ ఫ్యామిలీ. కానీ ఆ కుర్రోడు ఒకడే కొడుకు. ఎంత దౌర్భాగ్యం, ఎంత సైతాను. అందుకనే చూసారా, అంతం వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షించాడు, అంతం వరకు. సో దాని అర్థం ఏంటంటే అంతం వరకు నువ్వు నిలబడాలి, అంతం వరకు నిలబడేవాడు దాన్ని వాడే రక్షించుకోడు. సో పాయింట్ ఏంటంటే ఇవాళ మనం నేర్చుకోవాల్సింది 13వ వచనంలో, మీరు వాడిని అపద్దినమందు ఎదిరించాలా, నిలబడాలా, శక్తిమంతులు అవ్వాలి. అందుకని మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా. సో పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్. దేవుడిచ్చు కవచాన్ని ధరించుకోండి అన్న, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అన్న. అంటే అర్థం ఏంటంటే సర్వాంగ కవచం,
కవచం వేరు, సర్వాంగ కవచం వేరు. సర్వ అంగాల్ని కాపాడే కవచం. సర్వ అంగాల్ని కాపాడే కవచాన్ని ఏమన్నారు? సర్వాంగ కవచం. ఇంగ్లీష్ లో అన్నాడు పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్, నాట్ ఆర్మర్. ఆ ఆర్మర్ అన్నారు గాడ్స్ ఆర్మర్, బట్ గాడ్స్ హోల్ ఆర్మర్. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకున్నప్పుడు ప్రతి పీస్, దేవుడిచ్చిన సర్వాంగ కవచంలో ప్రతి పీస్, హెల్మెట్ ఉంది, నీతి అనే మైమర్ ఉంది, ఒక పక్కన ఖడ్గం ఉంది, డాల్ ఉంది, అలాగే బెల్ట్ ఉంది, అలాగే బూట్లు ఉంది. ఇవి ప్రతి పీసు మనం రక్షిస్తాం. ఏ ఒక్కటి మీరు మిస్ అయినా, ఏ ఒక్కటి మీరు పోగొట్టుకున్నా శత్రువు మిమ్మల్ని అటాక్ చేయడానికి అవకాశం. సో దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచం, ఆ కవచం ఏమిటంటే మొదటిది రక్షణ. రక్షణ అనే శ్రేష్ఠ దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానాలు ఇవన్నీ. నిజంగా మనకి హెల్మెట్ లేదు, బట్ మనం అర్థం చేసుకోవాలా, మనం రక్షణ కలిగినటువంటి హెల్మెట్ ధరించాలి. నిజంగా మనకి డాలు లేదు, కానీ ఆ డాలు పేరు విశ్వాసం. శత్రువుని ఎదిరించడానికి ఆ విశ్వాసం. ఇక్కడ పౌలు గారు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు ఎదురుకుండా ఆయనకి కనబడింది ఎవరనంటే ఒక సైనికుడు కనపడ్డాడు, సోల్జర్ కనపడ్డాడు. ఆ సోల్జర్కి ఉన్నటువంటి ఆ గెటప్ను చూసి మీరందరూ కూడా ఇలాంటి ఆర్మర్ కలిగి ఉండాలా. ఈ సోల్జర్ ప్రొటెక్షన్ కొరకు ఆయన ఆర్మర్ ధరించాడు, కానీ మనం స్పిరిచువల్ లైఫ్ లో శత్రువుని ఎదిరించడానికి మీకు కూడా హెల్మెట్ ఉండాలా, అనగా రక్షణ ఉండాలా, మీకు కూడా నీతి ఉండాలా, నీతి అనే మైమరు ఉండాలి, నీతిమంతులు అవ్వాలి. నీతిమంతులు అవ్వకుండా శత్రువుని వదిలించి యేసుప్రభువుని విశ్వాసం ఉంచిన వాళ్ళు నీతిమంతులు, యేసుప్రభువుని విశ్వాసం ఉంచిన వాళ్ళు రక్షించబడ్డారు, యేసుప్రభువుని విశ్వాసం ఉంచినటువంటి వారు చూసారా నీతిమంతులు, నీతి అనే మైమరు కలిగి ఉన్నారు. మన అందరం కూడా యేసునందు విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసాన్ని ఆ రోజు రక్షణ కార్యం జరగడానికి మాత్రమే కాదు, నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ విశ్వాసాన్ని కొనపరచాలి. ఆ విశ్వాసం అనే డాల్ నీ దగ్గర ఉండాలి. నువ్వు రక్షించబడడానికి కారణం వాక్యం. ఆ వాక్యాన్ని రక్షణ కార్యంలో మాత్రమే కాదు, ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుకోవాలా, ప్రతిరోజు దేవుడి వాక్యం వినాలా, ఆ వాక్యం మీద నీ పునాది కట్టుకోవాలా. ఆ వాక్యం ఎప్పుడు నీ చేతలోనే ఉండాలి, నీ చేతిలో ఖడ్గం ఉండాలి. ఆ ఖడ్గం అనేది వాక్యం. సత్యం అనే దెత్తి ఉండాలి, శత్రువుని ఓడించిన చూసారా. నీతి అనే మైమరు ఉండాలి, అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అలాగే సమాధానం సువార్త అనేటువంటి బూట్లు ఉండాలి. ఇది మనకి దేవుడిచ్చే సర్వాంగ కవచం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనంలో, రోమిలికి రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే రోమన్స్ 13:12 నేను చదువుతాను ఒకసారి చూడండి. దేవుని వాక్యం ఉన్నటువంటి వారు రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, చూసారు, అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాన్ని, ఇక్కడేమో సర్వాంగ కవచం అన్నాడు, రోమిలికి రాసిన పత్రికలో దీన్నే యుద్ధోపకరణాలు అన్నాడు. యుద్ధం చేయడానికి ఇది మనకు ఉండాలి. దీన్ని సర్వాంగ కవచం అనొచ్చు, దీన్ని ఏమంటారు యుద్ధోపకరణాలు అనొచ్చు. యుద్ధోపకరణాలు అంటే ఇంకోటి కాదు. యుద్ధోపకరణాలు అంటే ఇవి కూడా మనకి ఎందుకు కావాలంటే అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధులైన యుద్ధోపకరణాలు మీరేం చేయాలా ధ్యానించుకోవాలి. అప్పుడు మీరు ఆటపాటలు సమస్తమైన అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతులు లేక కామ విలాసములైన పోకిరీ చేస్తూ లేక కలహములైన మత్సరమైన లేక పగటి ఏమో నడుచుకున్నట్లు మీరు మర్యాదగా నడుచుకునేవారుగా. సో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మీకు సర్వాంగ కవచం ఉంటేనే ఓడిస్తారు. సర్వాంగ కవచం కానీ మనం లేకపోతే మనం ఓడిపోతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనం చూడండి జకరియా గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు నాతో ఇట్లను జెరుబ్బాబెలు ప్రత్యక్షం యెహోవాకు ఇదే శక్తి చేతనైన బలము చేతనైనను ఆత్మ చేతనే జరుగునని. ఇవాళ మనకున్న శక్తి, మనకున్న బలం ఏమిటంటే దేవుని ఆత్మే, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుడిచ్చిన సర్వాంగ కవచం ద్వారా ఇవాళ మనం శత్రువుని ఓడించే వారంగా ఉండాలి. అంటే ప్రతిరోజు
మనం ప్రార్థన ఎందుకు చేసుకోవాలంటే మనం మన శక్తి ద్వారా మన బలం ద్వారా ఓడించలేం. అందుకని దేవుడిచ్చే మహాశక్తిని బట్టి, అందుకనే మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 10వ వచనంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. సో దేవుడిచ్చే శక్తిని బట్టి మనం బలవంతులు. దేవుడి బిడ్డలైనటువంటి మనం ఒకవేళ కానీ నీకు బలము లేకపోతే గర్జించు సింహం వలె, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో శత్రుడు ఎలా ఉన్నాడో చూడండి, శత్రుడు ఎంత భీకరంగా ఉన్నాడో చూడండి. గర్జించు సింహం వలె మన ఎనిమి. చదవండి. గనక మీ చింతయాగు ఆయన మీద వేయండి, ఎవరైనా బుద్ధి గల వారే మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. చూసారా, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అది ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. మరి అందుకే ఎప్పుడు నింగేద్దాం, ఎప్పుడు పడవసేద్దాం, ఎప్పుడు ఈ భక్తిలో చూసారా. అంటే అర్థం ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఇంతకీ దేవుడి మీద మనకు ఉన్నటువంటి ఆసక్తిని దొంగలించు, దేవుడి మీద మనకు ఉన్నటువంటి ప్రేమను దొంగలించు, దేవుని కార్యాలని మనం నిర్లక్ష్యం చేయం, దేవుని కార్యాలని మనం అశ్రద్ధ చేయం. ఇవాళ మన ఫోకస్ ఆఫ్ అటెన్షన్ దేవుడి మీద ఉందా, మన ఫోకస్ ఆఫ్ అటెన్షన్ లోకం మీద ఉందా? ఆలోచించు. మీతో చెప్పాను, ఆయన శిష్యుల్లో ప్రభు అన్నాడు నన్ను వెంబడించుకోనంటే అతను ఏమంటాడంటే మా తండ్రిని కప్పెట్టి మా తండ్రిని పాతి పెట్టి వస్తానంటే అక్కడ దాని అర్థం ఏంటంటే నిజంగా తండ్రిని పాతి పెట్టడం అక్కడ ఈ వరల్డ్ యాక్టివిటీస్లో మనం బిజీగా ఉన్నాం, లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం బిజీగా ఉన్నాం, దేవి సంబంధమైన విషయాల్లో మనం బిజీగా. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటే మా నాన్న ఇది లోకం అలాంటి వాళ్ళు కాదు దేవుడికి కావాలి. ఇవాళ దేవుని బిడ్డలు అంటే దాని అర్థం మనకున్న ప్యాషన్, మనకున్న ఆసక్తి, మనకు దేవుడి మీద ఉన్న శ్రద్ధ తగ్గిపోయింది. నాకు శత్రువు ఓడిపోయి. అందుకని మనం చూసాం గతవరాల లిస్టులోని ఎవరిని చేర్చొద్దన్నాడు. మొదటి నేను చూసాను తిమోతి రాసేటువంటి పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం ఎవరు చూసాం అంటే ఎవరు సుఖభోగములయందు ప్రవర్తించు, సుఖభోగములయందు ప్రవర్తించు స్త్రీ అంటే వెదవరాలు. కానీ వెదవరాలు లిస్టులో సంఘం చేర్చదు, ఎందుకంటే యవనస్తురాలైన వెదవరాలు. కానీ యవనస్తురాలైనటువంటి వెదవరాలు సుఖభోగములయందు ఇంకా కామవికారమైన కోరికల్లో తన సుఖాన్ని తీర్చుకోవడంతో పెళ్లి అయిపోయి భర్త చచ్చిపోయాడు, కానీ ఇంకా కోరికలు ఉంది. ఇంకా లెటర్ మ్యారీ అది పెళ్లి చేసుకొని సంఘం వాడిని చూడగల, సంఘం వాడికి ఉపకారం చేయగల. కానీ సంఘం ఎవరికి ఉపకారం చేయాలా, సంఘం ఎవరిని చూడాలా? నిజంగా దిక్కు లేనటువంటి వెధవరాన్ని చూడాలి. 65 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వారిని నిజంగా ఆ లిస్ట్ రాశారు మా సంఘం అని చెబుతూ అంటాడు. పాయింట్ ఏంటంటే 8వ వచనంలో సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండి. ఇవాళ చాలా మంది విశ్వాసులను పేరు పెట్టుకున్నాం, కానీ దేవుని బిడ్డలు మనం ఇంకా సుఖభోగములందు ప్రవర్తించి, అందుకని మనం బ్రతికుండి ఇంకా చర్చలో దేవునితో పంచే, దేవునితో ఆసక్తి కలిగి శత్రువు మనం ఆల్రెడీ ఓడించి కనుక ప్రతిరోజు నేను దేవుని కొరకు రోషం కలిగి పనిచేస్తాను, దేవుని సేవలో తోడ్పడతాను, దేవుని పరిచయంలో నమ్మకంగా ఉన్నాను, ప్రభుని నేను వెంబడిస్తాను, ప్రభు చెప్పిన పనిలో తోడ్పడగలుగుతున్నాను. దట్ ఈస్ వెరీ గుడ్. వెంబడించి అని అంటే నేనేమో ఆ పని చేస్తాను, నేనేమో ఇది పని చేస్తాను, మా నాన్న కప్పాడు, మా నాన్న ఇది చేస్తాను అంటే ఏం చెప్తున్నారు మీరు? ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎదిరించాలి అంటే శత్రువుని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. సర్వాంగ కవచాన్ని ధరించి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఈ సర్వాంగ కవచం ఏంటో చూద్దాం. చూడండి, అక్కడ రాసింది ఈ సర్వాంగ కవచం ఏంటో 14వ వచనం. అనగా ఓకే చెప్పండి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం. మొదటిది నడానికి ఏం చేయమన్నాడు? సత్యమైన గట్టి, బెల్ట్. ఇవాళ సత్యమైన గట్టి చాలా ఇంపార్టెంట్ దేవుని పరమైన. సో దేవుడు మనకి బెల్ట్ ఇచ్చాడు. ఆ బెల్ట్ ఏంటంటే సత్యం. దేవుడు చెప్పాడు అంటే మనకు దొరికింది దేవుడు, ఆయన పేరే సత్యం. నేనే మార్గం, సత్యం, కనుక మనకి కానీ దేవుడు దొరికితే ఆ సత్యమే మన స్వతంత్రులుగా చేస్తాడు. 8వ అధ్యాయం
యోహాను సువార్త దేవుని వాక్యాన్ని చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యం మిమ్మును 31 చదువు. సంపూర్ణంగా చేయును. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును తెలిసిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి అది నా వాక్యమునకు నిలిచిన వారైతే మీరు నిజంగా శిష్యులుగా ఉంటారు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రం. అదే అధ్యాయము మాకు గమనించినట్లయితే ఎందుకు మా పోరాటం చెప్పండి. సత్యం ఎందుకు కలిగి ఉండాలని చెప్తారా? సత్యం ఎందుకు కలిగి ఉన్నామా? ఇవాళ సత్యమైన నేర్చుకోమని ఎందుకు కలిగి ఉన్నామా? సత్యమైన వాక్యాన్ని ఎందుకు మనం కలిగి ఉన్నాం? చెప్పండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మనకి సత్యం ఎందుకు అవసరం? శత్రువుని ఎదిరించడానికి, శత్రువుని పోరాడడానికి ఫస్టే బెల్ట్ ఉండాలి. ఫస్ట్ మీ నడువనికి సత్యమైన బెల్ట్ కట్టుకోమన్నారు. ఎందుకు చెప్పండి? వై నీడ్ బెల్ట్? గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పడేయాలి అంటే అబద్ధం చెప్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, మొత్తం సత్యం చెప్పడం, అబద్ధాన్ని మిక్స్ చేస్తారు. సత్యాన్ని మిక్స్ చేసి అబద్ధం చెప్తారు. ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి అవుతాం. అమ్మమ్మతో స్వతం చెప్పిన మాట ఏంటి? ఈ పండు తింటే మీరు చావనే చావన్నారు. అది సత్యమా అబద్ధమా? అసత్యం. అబద్ధం. అది అసత్యం, తప్పు మాట. కానీ నీకు తెలుసా సత్యం? సత్యం తెలుసు కదా. ఆమె ఏం చెప్పింది? ఈ పండు తింటే మీరు నిశ్చయముగా చేస్తారని దేవుడు మాతో చెప్పాడు. దేవుడు నిజంగా ఆమెతో చెప్పాలా? ఎవరితో చెప్పాడు? ఆదాం ఎవరు చెప్పాడు? ఇవాళ ప్రతి ఫ్యామిలీలో భర్త భార్యకి ఉపదేశించేవాడిగా ఉంటాడు. అందుకనే భర్తని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నారు. హెడ్ గా ఉండి ఆయన ఉపదేశించేవాడిగా ఉంటారు, బోధించగలిగేవాడిగా. కానీ మీ కుటుంబంలో మీరు మెచ్యూర్ అయితే మీరు మీ కుటుంబానికి బోధించగలిగేవాడిగా ఉంటారు. సత్యాన్ని ఇతరులకు చెప్పకపోతే సత్యం తెలియదు. ఒకవేళ మీరు గమనించండి, ఆదామే కానీ అమ్మమ్మకి చెప్పలేదనుకోండి, అమ్మమ్మకి సత్యం తెలుస్తుందా? తెలిసేది కాదు. కానీ అమ్మమ్మకి ఆయన చెప్పవలసిందని చెప్పాడు. కానీ అమ్మమ్మ సత్యం తెలిసి కూడా చూసారు, అబద్ధాన్ని నమ్మేసి. అంటే సాతాను ఎంత బాగా చెప్తాడు అని అంటే అబద్ధాన్ని సత్యంతో మిక్స్ చేసి చావనే చావదు అని చెప్పి ఇంకేమన్నాడు? ఈ పండు తినున మీరు నిశ్చయం ఏమైతారు చెప్పండి? దేవతలే అయిపోతారు. నిజంగా దేవతలు అయిపోతారు. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే ఏమైతే చెప్పండి? కొంచెం సత్యం జరుగుతున్నాడు. నిజంగా తింటే మీరు మంచి చెడ్డలు ఎరుగుతారు, దేవుడు వంటి వారు అయిపోతారు. అంటే దేవుడికి అలాగే సత్యం కదా, మీకు కూడా అన్ని అంత మాత్రమే కాదు, మీరు దేవతల వలె అయిపోతారు. అబద్ధాన్ని నమ్మేసింది. సత్యం అనే బెల్ట్ లేకపోతే మనం అసత్యంలో పడిపోతాం. ఏది సత్యంగా రాంగ్ డాక్టరీన్స్ చాలా వచ్చేసింది, తప్పుడు బోధలు వచ్చేసింది. నేను గమనించలేదు, మనం రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టేది. ఆ మీటింగ్ లో బోర్డు ఏంటో తెలుసా? యేసు క్రీస్తు అమ్మ అని ఒకడు, యేసు క్రీస్తు ఇంకొకటి కూడా పెట్టాడు, స్త్రీని పూజిస్తాడు. ఎంత భయంకరం, ఎంత దుర్మార్గం, తప్ప. సత్యం తెలియకపోతే ఇలాగ అసత్యమైనటువంటి బోధలు ప్రబలిపోతాయి. నీవు అసత్యంలో పడిపోయే ప్రమాదం. అందుకనే శత్రువుని ఓడించాలి నువ్వు అని అంటే ఏం కావాలి? మీకు సత్యమైనటువంటి బెల్ట్ కావాలి. ఎందుకంటే బెల్ట్ ఎవరో సత్యం అంటే వాక్యం సత్యం. మనం సత్యం. ఎందుకంటే మనకు ఉన్న శత్రువు అది సత్యం మాట్లాడదు, అబద్ధం మాట్లాడదు. ఆ అబద్ధానికి తండ్రి. అదే అధ్యాయం 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యండి, ఆది నుండి వాడు నరహంతుడే, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సో తప్పక సత్యం తెలియాలి అంటే ఇదిగో వాక్యం తెలియాలి, దేవుని మాటలు తెలియాలి. అందుకనే బైబిల్ చదువుకోవాలి. అందుకనే ఇలాంటి తెల్లవారుజాము మీటింగ్లో చక్కగా వచ్చి దేవుని వాక్యం నేర్చుకోవాలి. చూసారా, మీకు తెలియకపోతే, వాక్యం తెలియకపోతే, దేవుడి మాటలు తెలియకపోతే శత్రువు మిమ్మల్ని పడేసే ప్రమాదం.
తెలిసినప్పుడు కూడా పడేసే ప్రమాదం ఉందనంటే ఇంకా తెలియని సంగతి ఆలోచించాలి. అమ్మమ్మకి తెలిసినా పడిపోయింది అంటే మనం తెలిసిన వారు అయినప్పటికీ శత్రువుని ఎదిరించడానికి సత్యమైన వాక్యం లేకపోతే మనం ఎలా పడిపోతాము? ఇక సత్యం తెలియని వాక్యం తెలియని పరిస్థితి. అందుకే తెలిసిన నీవు తప్పక వాక్యాన్ని ప్రకటించేవాడిగా ఉండాలి, యథార్థంగా నడిచేవాడిగా ఉండాలి. ఇక రెండోది మనం చూసినట్లయితే సర్వాంగ కవచంలో మొదటిదేమో బెల్ట్, నడడానికి బెల్ట్. 14 వచ్చిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇంకా మనం చూస్తే సత్యం నడుములకు సత్యమైన జట్టి కట్టుకోండి, నీతనే మైమరు ఏం కలిగి ఉండాలి? ఇవాళ మనం అందరం కూడా దేవుని బిడ్డలంగా మనం అందరినీ నీతిమంతులుగా దేవుడు చేశారు. విశ్వాసం ఉంచి వారు అందరూ అందుకే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో నమ్మువారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసు అందరి విమోచన ద్వారా ఉచితంగా మనం ఏమైపోయాం చెప్పండి? నీతిమంతులు. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5 2 Corinthians chapter 5 verse 21. చూడండి, నేను రాసిన మాట మీరు నేర్చుకున్నట్లయితే దేవుని బిడ్డలైనటువంటి మనం ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపను అడగని ఆయన మన కోసం ఏమయ్యా చెప్పండి? పాపిగా లేక పాపముగా చేశాడు. ఇవాళ శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ప్రభు ఆయన శాపగ్రస్తుడిగా పాపిగా. ఎందుకంటే ఆయన నీతిని మనకి ఇచ్చాడు, మన పాపాన్ని ఆయన ఎక్స్చేంజ్ జరిగింది. దేవుడు ఎక్స్చేంజ్ చేశాడు, ఆయన నీతిని మనకి ఇచ్చాడు, మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన ఒక పాపాత్ముడుగా ఒక శాపగ్రస్తుడిగా శిలువలో వేలాడు. ఇవాళ ప్రభు మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఎప్పుడూ మర్చిపోవాలి. అందుకనే నేను నీతి మంతుణ్ణి అని మనం మర్చిపోవాలి. ఆ నీతి మంతుడైనటువంటి మన మైమరు అంటే అర్థం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నప్పుడు దేన్ని ప్రొటెక్ట్ చేస్తుంది? మీ గుండెను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేస్తారని అంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేయడం వల్ల ఎవడన్నా నిన్ను పేలిస్తే గుండెకి తగలకుండా. ఎందుకంటే షూట్ చేసేది ఎక్కువగా గుండెకి షూట్ చేస్తారు. ఈ గుండెకి షూట్ చేస్తే గుండెలోకి ఆ బుల్లెట్ దూసిపోయిందనుకో మనిషి క్షణాల్లో చచ్చిపోవాలి. లేదా మీరు పొట్టలోకి వెళ్ళింది అనుకోండి మనిషి వెంటనే చచ్చిపోడు. వెంటనే అతను బ్లీడింగ్ అవుతుందేమో కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఆ బుల్లెట్ని తీసేసి బ్రతికించవచ్చు. అందుకే టార్గెట్ ఏంటంటే గుండె. టార్గెట్ గుండె. ఆ గుండెని కొట్టకుండా ఉండడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే నగదు. అందుకనే పాయింట్ ఇక్కడ పెట్టి టప్ అని కొట్టడం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది నగదులోకి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టార్గెట్స్. సో ఇక్కడ మనం నీతి అనే మైమరువుని పెట్టుకోవడం వల్ల మన మైమరువు ఏం చేస్తుంది చెప్పండి? హృదయాన్ని కాపాడు. హృదయాన్ని. ఎందుకని శత్రువు ఏం చేస్తాడు? మొదటిది మనల్ని పడేయడానికి అబద్ధాలు చెప్తాడు. శత్రువు అబద్ధాలు చెప్పి పడేస్తాడు. అందుకే నీకు సత్యమైన బెల్ట్ ఉండాలి. ఆదాముని అవ్వమ్మని పడేయడానికి కారణం అబద్ధాన్ని చెప్పి పడేసి. ఇవాళ అబద్ధాన్ని నమ్మి మనం పడిపోయే ప్రమాదం, జారిపోయే ప్రమాదం, దానివల్ల నష్టాలు తెచ్చుకునే ప్రమాదం, దానివల్ల కష్టాలు తెచ్చుకునే ప్రమాదం, దానివల్ల దేవునికి దూరం అయిపోయే ప్రమాదం. ఇక రెండోది శత్రువు మనల్ని ఎదిరించాలంటే గుండెను ఎదిరిస్తాం. అంటే అర్థం ఏం చేస్తారు గుండెని అంటే? అంటే శత్రువు మనల్ని ఏం చెప్తాడని అంటే వాడు ఎప్పుడు అక్యూజర్ అంటే అర్థం అంటే నిందించేవాడు. చూడండి పరలోకంలో కూడా 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 10వ వచనం. మరియు గొప్ప స్వరముతో పరలోకమందు ఇలా చెప్తున్నది, రాత్రింబోడు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన నేరం మోపేవాడు అంటే అర్థం ఏంటి? మనల్ని నేరం మోపి ఏదో ఒక రకంగా మన గుండె చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీ గుండె వీక్గా ఉందా? ఎందుకు వీక్గా ఉందా? ఎందుకంటే కొంతమంది జనాలు నిందించడం బట్టు ఇంకొకటి చేయడం బట్టి మనం ఏమైపోతాం?
బలహీనలు అయిపోతాం, నీరసం అయిపోతాం. మన గుండె నీరసం అయిపోయింది అప్పుడు ఏమైంది మన గుండె. సో మన గుండె ఎప్పుడు మనకి గుర్తు చేయాలి, నేనేం పొందాను, నీతి అనే మహిమలు. నేను నీతిమంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి, దేవుని బిడ్డగా నాకు నీతి ఉంది, నాకేం భయం ఉంది. మనం లేకపోతే పాపాత్మలని దుర్మార్గులను ఇంకా మారలేదని రకరకాల శోధన మనకు ఉంది. సో శత్రువుని గుండెని ఎదిరించకుండా ఉండాలంటే, మనల్ని నిందించకుండా ఉండాలంటే, మనల్ని అవమానపరచకుండా ఉండాలంటే, మన గురించి రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు, ఇతరులకి చెప్తున్నప్పుడు, దేవుడికో ఇంకొకరికి ఎవరు చెప్పి మనం బాధపడాలి. మనం ఎవరో దేవుడికి తెలుసు. రిపోర్ట్ చేసాడు సాతాను ఎవరికి, దేవుడు. ఎవరి గురించి, కానీ దేవుడు అన్న అవునా నిజమా అలాంటి కూడా అలా నా భక్తుడైన యోగి అని దేవుడు సాక్ష్యం చెప్తాడు. అతడు యథార్థవంతుడు, అతడు నీతిమంతుడు, అతడు భయభక్తులు కలిగినవాడు, అతడు దేవుడి చెడుతనాన్ని భూమి మీద అలాంటి వాడు కనబడలేదు అన్నాడు. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సాక్ష్యం మనం చెప్పుకోవడం కాదు, మన గురించి మన పేరు ఆయనకి తెలియాలి, మన క్యారెక్టర్ ఆయనకి తెలియాలి, మన లైఫ్ స్టైల్ ఆయనకి తెలియాలి, మనకి దేవుడి మీద ఉన్న ఆసక్తి ఆయనకి తెలియాలి. అంటే నువ్వు చెప్పుకోవడం కాదు, నాకు దేవుడి మీద చాలా ఆసక్తి ఉంది, నాకు దేవుడి మీద చాలా ప్రేమ ఉంది, నేను దేవుడి మీద. దేవుడు నీ గురించి చెప్పాలి. నువ్వు నిజంగా యథార్థవంతుడు, నిజంగా నీతిమంతుడు. చూసారు, నిందించడానికి నీతి మనకు పడ్డాడు. నేను నీతిమంతుడిని, నాకేం బాధలేదు. ఎందుకనంటే నేను ఆల్రెడీ శత్రువుని ఎదిరించాను. నీతి మర్చిపోకూడదు. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని. అందుకనే మనం నీతిమంతులైనటువంటి మనం పాపములో బ్రతకకుండా పరిశుద్ధులంగా మనం జీవించాలి. పరిశుద్ధులంగా మనం బ్రతకాలి. మన పనులను మనం పరిశుద్ధులు అవ్వం. ఆయన్ని నమ్ముట వల్ల మనం నీతిమంతులుగా చేయాలి. ఇక నెక్స్ట్ మనం చూస్తే బూట్లు వచ్చేసింది. నెక్స్ట్ చూడండి రాసింది. నెక్స్ట్ 15 వచ్చిన పాదములకు ఏంటంట, జోడు కలిగి. మన ఏ జోడు కలిగి ఉండాలి, పాదములకు ఏమంటాడు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. సరే ఎన్ని ఉన్నాయో చూడండి. పాదములకు సమాధానం, సువార్త, సిద్ధ మనస్సు. మాట చెప్పాలంటే ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచిన వారి జీవితంలో దేవుని సమాధానం ఉంటుంది. ద పీస్ ఆఫ్ గాడ్. ఇవాళ మీ జీవితంలో పీస్ ఆఫ్ గాడ్ ఉందా? మీరు ఎన్ని స్ట్రగల్స్ లో ఉన్నా, మీరు ఎన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నా, మీరు ఎన్ని అనారోగ్య సమస్యల్లో ఉన్నా, మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, మర్చిపోకండి ఎంతమందిలో సమాధానం ఉందో చెప్పండి. ఆ సమాధానం మీలో ఉంటేనే మీరు సువార్త ప్రకటిస్తారు. సమాధానం మీలో లేకుండా అసమాధానంతో మనం దేవుని మాటలు ఏ రకంగా ప్రభు గురించి ఇతరులకు చెప్తాం మనం. సో బూట్లు కలిగి ఉన్నామంటే అర్థం సమాధానం అనేటువంటి సువార్త అనేటువంటి సిద్ధ మనస్సు అనేటువంటి బూట్లు మనం కలిగి ఉన్నాం. అవి గ్రంథంలో మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. దేవునితో సమాధానం కలిగి. సో దేవుని సమాధానం మన మీద, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆ సమాధానాన్ని మనం కలిగి ఉంది. సాతాను మనం ఏం చేస్తాడంటే భయపెడతాడు. సాతాను మనం ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ చేస్తాడు. సో సాతాను మొదటిది ఓడించడానికి అబద్ధాలు చెప్పాడు, రెండోది ఓడించడానికి మన గురించి నిందలు చేస్తాడు, మన గురించి ఎక్యూజ్ చేస్తాడు, మూడో సాతాను మనం ఓడించాడంటే సాతాను మనకి భయం పెడతాడు. రకరకాల భయం. ఎందుకు భయం? వై ఆర్ యూ ఫియర్? వీఆర్ ఫియర్ఫుల్. ఎందుకు భయం? ఇవాళ మీ జీవితంలో గలిబిలిగా ఉందా? భయం ఉందా? ఆర్థిక పరిస్థితుల గురించి భయమా? రేపటి గురించిన భయమా? రేపటి గురించి చింత మీకుందా? ఏమైందా అని భయమా? ఇదిగో రేపు పొద్దున 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది భయమా? దేనికి భయం? ఎందుకు భయం? దేవుడి బిడ్డలైనటువంటి మనం, ఆయన మనకి సమాధానం ఇచ్చాడు, ఆయనతో మనం సమాధానం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనం చక్కని సువార్తను ప్రకటించి ఎప్పుడు కూడా సిద్ధ మనసు అంటే ఏంటి? సిద్ధంగా ఉండడం, రెడీగా ఉండడం. అది సిద్ధ మనసు అంటే రెడీగా. దేనికి రెడీగా? సువార్త చెప్పడానికి రెడీగా ఉంటాం. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు నీ భయం పోదు. శత్రువు నిన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, శత్రువు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు,
వాడిని ఓడించగలగాలి అని అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని పెడదామని ఏం చేయాలి? ఆ సమాధానం మనలో ఉన్నది కనుక సమాధానం అనే బూట్లు మనకు ఉన్నాయి, సువార్త అనే బూట్లు మనకు ఉన్నాయి, శ్రద్ధ మనసు అనేటువంటి. సో ఎప్పుడైతే ఆ బూట్లు మనం కలిగి ఉన్నామో ఆ రెడీనెస్ కలిగి మనం శత్రువుని ఎదిరించగలగాలి. సో దేవుని బిడ్డలైనటువంటి మనం వాళ్ళు పెట్టే భయానికి కానీ వాళ్ళు పెట్టే కన్ఫ్యూజన్కి కానీ మనం ఎన్నడూ భయపడకుండా దేవుని సువార్త మనం చెప్పినప్పుడు తప్పక దేవుని సమాధానం మనకు వస్తుంది. సో మీరు సువార్త చెప్తున్నారు, మరి ఇతరులకి దేవుని మాటలు చెప్తున్నారా? చెప్పినప్పుడు మీ జీవితంలో సమాధానం ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని గురించి ఎక్కువ మాట్లాడతామో మన ధైర్యం పెరిగిపోతాం. దేవుడి గురించి ఎప్పుడైతే చెప్పడం మానేస్తామో మనలో అధైర్యం వస్తుంది. గమనించండి, నీలో దేవుడు ధైర్యం ఉంది, కానీ నువ్వేం చేయాలా? నీ నోరిప్పి స్పీక్ అవుట్ హూ యువర్ గాడ్ ఈస్. స్పీక్ అవుట్ ద గాస్పల్, సువార్త. వాట్ ఈస్ గాస్పల్? స్టోరీ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి కథ. యేసు ప్రభు గురించి కథ చెప్పడమే సువార్త. ఏంటా కదా? ఆయన లోకానికి వచ్చాడు, ఆయన రక్షించడానికి వచ్చాడు, ఆయన మన కొరకు శిలువ మీద నీ పాపాన్ని మోసాడు, ఆయన చనిపోయాడు నీ కొరకు రక్తం చిందించి, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన విశ్వసించడం వల్ల నువ్వు రక్షి. దిస్ ఇస్ గాస్పల్. ఇదే సువార్త. సువార్త అంటే ఆయన మరణం, ఆయన పునరుద్ధానం తెలియపరిచే స్టోరీని దాట్స్ కాల్డ్ గాస్పల్. కనుక ఆయన మరణం, ఆయన భూస్థాపనం, ఆయన పూర్తిగా చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఆయన సమాధిని గెలిచి 3వ రోజు లేచాడు. కనుక తద్వారా నువ్వు ఆయన విశ్వసించడం వల్ల నువ్వు రక్షించబడి పాపాన్ని జయించు. సో వెరీ ఇంపార్టెంట్. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆ సువార్తను ధైర్యంగా చెప్పగలిగినప్పుడు మన జీవితంలో శత్రువుని ఎదిరించగలం. వెనకాల శత్రువు ఉన్నాడు. ఎవడాడు? ఫరో వచ్చినప్పుడు జనాలందరికీ భయం వేసిందా లేదా? భయం. ఇవాళ ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు, నిన్ను ఎదిరించినాడు. నేను అన్ని కనబడకపోవచ్చు కొన్నిసార్లు. ఇప్పుడు శత్రువుని చూడకపోవచ్చు, కానీ ఆ రంకి వినపడుతుంది. ఇంకా దూరంలోనే ఉన్నాడు, కానీ ఆ రంకి వినపడుతుంది. గుర్రాలు శబ్దాలు వినపడుతున్నాయి. వచ్చేసాడు రా ఫరో, అయిపోయింది, గుర్రాలు వచ్చేసినాయి, అయిపోయింది. మేము భయం వేసా. కానీ ఆ భయం వేసినప్పుడు ఒక్క ఆయన మాత్రం సువార్త చెప్పాడు. అది సువార్త అనొచ్చు. ఎందుకని? దేవుడి గురించి చెప్పాడు. ఏమన్నాడు? నేడు మీరు యెహోవా కలుగు చేయ రక్షణ, యెహోవా కలుగు చేయ రక్షణ, మీరు ఓరకనే నిలబడి చూడండి. అది మనసులో ఉన్నది, కానీ నోట్లో నుంచి చెప్పాలి. అప్పుడు ఏమొచ్చింది? ధైర్యం. అప్పుడు నీకు సమాధానం వచ్చింది. శత్రువుని ఎదిరించాలంటే నోటితో మాట్లాడు, నోటితో దేవుని గురించి సువార్త ప్రకటించు, నోటితో యేసు ప్రభు గురించి దేవుని మాటలు చెప్పు, నీ జీవితం ద్వారా యేసు ప్రభు గురించి సువార్త చెప్పు. రెడీగా ఉండాలి, ఎప్పుడు రెడీగా ఉండాలి, సిద్ధ మనసుతో ఉండాలి, రెడీగా సువార్త ప్రకటించగలిగా ఉండాలి. వాళ్ళు మనం అలా చేయడం, అందుకనే శత్రువు మనం ఓడిస్తాం, శత్రువు మనల్ని భయపెడతాం. ఇవాళ భయాన్ని నువ్వు ఓడించగలగాలంటే నువ్వు ఏం చేయాలి? సువార్త అనేటువంటి సమాధాన సువార్త అనే శ్రద్ధ మనసు కలిగిన జోడు అనగా బూటు తీసుకున్నావా? ఇక 3 ఉన్నాయి. మొదటిది సత్యం ఉండాలి, అప్పుడు అబద్ధాలు చెప్పే నువ్వు దాన్ని కావచ్చు. 2 నీతి అనే మహిమాలు ఉండాలి. నీతి ద్వారా శత్రువు నీ మీద ఎన్ని అక్విజిషన్స్ చెప్పినప్పుడు ఎన్ని అవమానాలు దేవుడికి చెప్పినా ఇంకొకటి చెప్పిన భయపడవలసిన అవసరం లేదు. నీకు భయం లేదు, నీతిమంతులు అని ఉంటారు. 3 నీకేముంది? జోడు ఉంది. ఏంటంటే శబ్ద మనసు కలిగిన జోడు. ఇక 4వది మనం చూసినట్లయితే 4వది ఇవన్నీ కాక విశ్వాసం అనే డాల్ ఉంది. ఏముంది చెప్పండి? విశ్వాసం అనే డాల్. ఎంతమందిలో విశ్వాసం ఉంది? డాల్. అది డాల్ లాంటిది. ఈ డాల్ మనకు ఉన్నప్పుడు ఆ డాల్ ఏమైందంటే అక్కడ రాసిన విశ్వాసం అనే డాల్ పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఏం చేస్తారంటే అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు. దుష్టుని అగ్ని బాణాలు ఏం చేయడానికంట? ఆర్పడానికి శక్తిమంతులు. ఇవాళ శత్రువుని మీరు ఎదిరించాలంటే మీకు విశ్వాసం అనేది ఉంటేనే మీరు బలమైనటువంటి స్ట్రెంగ్గా బలవంతులుగా నిలబడాలి. ఇవాళ మన దేవుడు శక్తిమంతుడు, మహాశక్తిమంతుడైనటువంటి దేవుడు. నువ్వు శత్రువుని ఓడించగలగాలంటే నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి అని అంటే మనం చూసాం, నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. సో విశ్వాసం అంటే ఏంటంటే ఏదైతే నిరీక్షిస్తున్నామో, ఏదైతే ఎదురు చూస్తున్నామో, నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజం. అది ముందే జరుగుతుంది, అది నిజం.
ఇంకొక ముక్కలు ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు విశ్వాసం. అది డెఫినేషన్ ఆఫ్ విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపం. దేనినైతే నిరీక్షిస్తున్నావో, దేనినైతే ఎదురు చూస్తున్నావో నిజంగా ఉన్నాయి, అది విశ్వాసం. అదృశ్యమైనవి కనబడలేని ఉన్నాయి అనడానికి రుజువు ఏంటంటే ఇవాళ ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో ఆ విశ్వాసం కలిగినటువంటి జీవితం కలిగిన వాళ్ళు శత్రువు ఎన్ని అగ్నిబాణాలు వేసినా అవి మన గుండెలకి తగలకుండా అది మన హృదయ మైమరువంగా నీతి ఉండదు. కాపాడుకోవాలి. అగ్నిబాణం ఇప్పుడు ఎక్కడ తగ్గుతుంది? గాలికి తగ్గుతుంది. అంటే నువ్వు శత్రువు ఎన్ని మాటలు నీకు చెప్పినా పోరాడడానికి అది నువ్వు గుర్చుకోకుండా నువ్వు దేన్ని ఓడించుకుంటా దేన్ని పట్టుకోవాలి అంటే శత్రువుకి ఏం చెప్పాలి? నువ్వు డాల్ పెట్టుకొని విశ్వాసం పట్టుకొని ఏం చేయాలి? ఎలా చూపిస్తావు శత్రువుకి విశ్వాసం? ఎలా చెప్తావంటే ఆ నమ్మకం ఎలా చూపిస్తావు? పాత జీవితంలో మన జీవితంలో దేవుడిని విశ్వసించడం వల్ల మనకు కలిగిన లాభాన్ని శత్రువు చెప్తాడు. ఇప్పుడు నాకు జరగలేదు కానీ తప్పక జరుగుతుంది, ఎందుకంటే దేవుడు ఆ విషయంలో నాకు ఉపకారం చేశాడు అని డాల్ పెట్టి ఈ విషయంలో దేవుడిని నమ్మాను, దేవుడు నాకు విజయం చేసేసి ఈ విషయంలో దేవుడు. ఎగ్జాంపుల్ మనం చూస్తే దావీదు ఏమన్నాడు? నేను ఇప్పుడు సోదరు ఉంది. ఏంటా సోదరు? గొలియాతును కొట్ట. కానీ గొలియాతును కొట్టడానికి విశ్వాసం అనే డాల్ చెప్తే నువ్వే వెళ్తావురా అన్నాడు. శత్రువు చెప్పా. ఎవరు చెప్పారు? సౌలు చెప్పాడు. ఎవరు చెప్పాడు? నువ్వు బాలుడివే. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ ఏర్పడి కలిగినాడు, నువ్వు నీ బలం చాలదు అని చెప్పాడు. అంటే ఇప్పుడు అది ఎవరి మాట అంటారు? అపవాది మాట. రైట్. అపవాది ఎవరి ద్వారా వాడుతున్నాడు? అపవాది ఉన్నప్పుడు ఇప్పుడు డాలు ఉపయోగించాడు. ఏంటి డాలు? ఉదాహరణ సింహం నోటి నుండి ఇంతకు ముందు అడవిలో ఉన్న గొర్రెల్ని చిన్నమందని కాసుకున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి చేతుల్లో నుంచి, సింహం చేతుల్లో నుంచి దేవుడు నన్ను రక్షించింది. ఈ సున్నితులేని ఫిలిస్తీయుడు అంట. ఇప్పుడు వచ్చే పోరాటం నువ్వు ఎదుర్కోవాలంటే ఇంతకు ముందు నీ జీవితంలో విశ్వాసం ద్వారా విజయాన్ని సాధించినటువంటి విషయం గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నువ్వు సాతాన్ని విశ్వాసం ద్వారా ఆ డాలు పట్టుకొని అగ్ని బాణాన్ని ఆర్పాలి. అగ్నిగానం ఆరిపోవాలి అని అంటే నువ్వు పాత చూపించాలి. నువ్వు చూపించకపోతే చాలు. ఇప్పుడు సాతాను లాంటి మాట మాట్లాడింది సొంత భార్య. ఎవరు? దేవుని దూషించి మార్గం. అప్పుడు అగ్ని బాణాన్ని ఆర్పడానికి ఏం చేసేది? దేవుడి వల్ల మేలు పొందినారు. కొన్నిసార్లు దేవుడు పరీక్షించి మనకి కీడు తలపెట్టవచ్చు, కానీ అంత మాత్రం దేవుడు విడిచిపెట్టేస్తావా? మూర్ఖురాలు మాట్లాడుతున్నాడని ఆర్పేశాడు బాణాన్ని. బాణాన్ని ఆర్పగలగాలి కానీ బాణాన్ని ఆర్పలేకపోవడానికి గల కారణం ఏంటంటే డాల్ ఉపయోగించారు. ఈ డాల్ అనేది విశ్వాసం. ఇప్పుడు మనం 4 విషయాలు విన్నాం. సత్యం, నీతి, సమాధానం, విశ్వాసం అని సమాధానం అని, చెత్త మనసు అని, సువార్త సమాధానం సువార్త అని, మూడు సమాధాన సువార్త నాలుగోది విశ్వాసం అని. ఇక రేపు మనం వెళ్దాం, ఎందుకంటే మనం ప్రార్థన చేసుకోవడానికి సమయం కావాలని అందులో కంటిన్యూ. 55 అయిపోయింది, నేను 45కే వదలాలి. కానీ రేపు మీరు కంటిన్యూ ఇంకా లోతైన విషయం, ఎందుకంటే ప్రార్థన గురించి కూడా ఇప్పటికి 4 విన్నాం. ఈ పీసెస్ ఏంటి అంటే 6 పీసులు ఉన్నాయి. 6 పీసులు మనం ధ్యానం చేసుకోవడానికి సమయం లేదు, 4 పీసులు మనం ధ్యానం చేసుకోవాలి. ఈ 6 పీసులు నిలబడాలంటే ఇంకొకటి కూడా ఉండాలి. అదేంటది? ప్రార్థన. 6 పీసులు ఉన్నాయి. 6తో పాటు ప్రార్థన 7வது కూడా చాలా. సో ఇప్పుడు మనం ఎన్ని విన్నాం? 4 విన్నాం. అంటే ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 3 ఉన్నాయి. 2తో పాటు ప్రార్థన 3 కూడా రేపటి దినం మనం విన్నాం. సో ఇప్పుడు శత్రువుని ఎదిరించడానికి మీరు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు శత్రువుని ఎదిరించాలంటే మీరు ఏం చేయాలి? కవచం ఉండాలి. కవచం ఆయన ఎదుట, శత్రువు ఎదుట శక్తిమంతుడు. అంటే యుద్ధం చేయాలంటే పిరికోడు యుద్ధం చేయాలి. సో మనం యుద్ధం ఎప్పుడు చేయాలి? యుద్ధం ఎప్పుడు మనకి? ప్రతిరోజు పోరాటమే. ప్రతిరోజు శత్రువు గారు ఎప్పుడు గర్జించేసామో ఎవరు నింగేద్దామా పడేద్దామా
భక్తిలో నుంచి అబద్ధం చెప్పి చూసారా, అబద్ధాన్ని నమ్మకాన్ని సత్యమైన బెల్ట్ కలిగి రెండోది నీతి అని నేను మైమరుగు. నీతిమంతుడిని కనుక మీ గుండె బలహీనపరచుకోవడానికి అవకాశం ఇవ్వకండి. నేను నీతిమంతుడిని ఎప్పుడు గుర్తుంచుకోను. మన నీతి థ్యాంక్ యూ లార్డ్ ప్రభు మనకు నీతి ఇచ్చింది. సో ఆ నీతి అనేటువంటి ఏమున్నది మైమరుగు. మైమరుగు. అది ఆ నీతి అనే దేవుడు ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన నీతిని చూస్తాడు. మన అంతరంగం లోపల ఏముంది, ఇవాళ ఇంకా మన శరీరం బలహీనత మనకు ఉన్నాయి, కానీ అయినా దేవుడు మనల్ని పై వేసుకున్నటువంటి ఆ నీతి అనే కవచాన్ని, ఆ నీతిని బట్టి దేవుడు మనకు క్షమిస్తున్నాడు. నేను ఇచ్చిన నీతి చూసారు, అది ప్రొటెక్షన్. సో మూడోది మనం చూసాం, సమాధాన సువార్త వలన సిద్ధమని మూడోది సమాధాన సువార్త సమాధానం వలన సిద్ధమని మనకి సమాధానం ఉండాలి, సువార్త చెప్పాలి, రెడీగా. సో మీరు ఎప్పుడు రెడీగా లేరు అంటే ఏమైంది, పడిపోతుంది. నువ్వు రెడీగా లేవు అంటే అర్థం ఏంటి, ఎప్పుడు రెడీగా ఉండాలి దేవుని వాక్యం చేయాలి, ఎప్పుడు రెడీగా ఉండాలి సువార్త చేయాలి, ఎప్పుడు రెడీగా ఉండాలి దేవుని పరిచయం చేయాలి. ఇప్పుడు సపోజ్ అమ్మ ఇవాళ మనం చల్లపల్లి వెళ్తున్నాం, నాతో పాటు వస్తారా అంటే ఏం చేయాలి, అయ్యో ముందే చెప్తే బాగుండేదండి ఇవాళ నా అనుకోవడం ఏం చేయాలి, అది ఆశ. ఉదాహరణ చెప్తున్నాను, ఏది చెప్పినా మీరు రెడీగా ఎంత మనసు బూట్. ఇప్పుడు మీరు గమనించారు, ఇప్పుడు నేను బయలుదేరి వెళ్తున్నాను, నేను మీటింగ్ ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, ఇప్పుడు నేను సాక్స్ వేసుకున్నాను కానీ ఇంకేం వేసుకోవాలి, ఒక్కసారి నేను బూట్ వేసుకొని లేస్ కట్టి టై చేశానంటే అర్థం ఏంటి, నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను, నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను, అది రెడీ. ఒక్కసారి నేను బూట్ ఇప్పించానంటే అర్థం ఏంటి, నేను బూట్ ఇప్పేస్తే సాక్షి ఇప్పేస్తాను, నువ్వు కాలు కడుకుంటా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతాను, నేను పడుకుంటాను, లేకపోతే కూర్చుంటాను, నేను రెస్ట్ తీసుకోవాలి. ఎప్పుడు బూట్ ఉండాలి మనకి, ఆల్వేస్ బూట్ ఉండాలి. ఆ బూట్ ఉన్నప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. బూట్ తీసేసావా, చొప్పు తీసేసావా, చర్చలోకి వచ్చినప్పుడు తీసారు కదండి, అది తీయక అర్థం పైకి చొప్పుల గురించి మాట్లాడలేదు. సువార్త చెప్పే బూట్ ఎప్పుడు రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను వేసుకుంటాను, ఆనంద రెడీ అవుతాను, నో నో నో, యు హావ్ టు బి రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్, రెడీ టు ప్రొక్లైమ్ ద ట్రూత్, రెడీ టు షేర్ ద గాస్పెల్, రెడీ, ఎప్పుడు రెడీ. అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది, సిద్ధంగా నువ్వు ఉన్నావు. చూసారు, సమాధానం అనేటువంటి సువార్త నువ్వు చెప్పినప్పుడు రెడీగా ఉన్నావు. నాలుగోది వెరీ ఇంపార్టెంట్, విశ్వాసం ఉండాలి. ఈ డాల్ దీని బాగా ఏం చేస్తుంది, డాల్ తీ, ఆ డాల్ పడుకో, గడి పడుకో, ఆ డాల్ ఏం చేయి, ఏంటి డాల్ అంటే దాని అర్థం నీ జీవితంలో ఏ రోజైతే విశ్వాసం పోద్దో శత్రువు ఏం చేస్తాడు. ఇవన్నీ వేరు, వాక్యం ఉండాలి, సత్యం ఉండాలి, నీతి ఉండాలి, సువార్త ఉండాలి, విశ్వాసం. ఈ గాని నీకు లేకపోతే ఏ పీస్ నీకు లేకపోయినా శత్రువు ఓడించాడు. సో మీరు ప్రార్థన చేసుకోండి కొద్ది నిమిషాలు, ప్రభు శత్రువు ఎటాక్ని ఓడించడానికి అంటే. ఇవాళ చాలా మంది విశ్వాసం ఉన్నారు, మా సంఘం అంతా వచ్చింది అనుకో, కానీ మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. కనుక మీరు జయించారు, మీరు ఓడించారు. 50 రోజులు ఛాలెంజ్, సెకండ్ డే మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ లైవ్. రాలేని పరిస్థితుల్లో కొంతమంది లైవ్ చూస్తున్నారు, థ్యాంక్ యూ. సో ఇవాళ దేవుని బిడ్డలైన మనం ప్రార్థన చేసుకుందాం. నేను శక్తిమంతులుగా ఉండేలాగా మీరిచ్చే మహాశక్తిని బట్టి నా యేసుక్రీస్తు మహాశక్తి, ఆ శక్తిమంతులను బలము కలిగి జీవిస్తాను. బలం కలిగి ఆ బలం కలిగి నేను జీవించినప్పుడు తప్పక శత్రు పోరాటాలు ఎదురించాను. అది కృపదేవుడు మనకు అనుగ్రహించిన కాక నేనున్న స్థానంలో కానీ లేకపోతే ఎదర ఆల్టర్ దగ్గరికి వచ్చి కానీ మీరు తప్పక ప్రార్థనలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపి మీరు వెళ్ళాలని మనం చేసుకుంటాను. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రభు మీకు 100 స్తోత్రాలు. మేము శత్రువుని ఓడించాలంటే మాకు కావలసినటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ఉచితంగా మాకు ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఆ సత్యం మాకు తెలిస్తే శత్రువును ఓడించాలి. లేకపోతే అబద్ధాలు చెప్పి మనం మోసం చేసి పడేయగలరు.
మమ్మల్ని నిలబెట్టి అపద్ధర్మం మేము నిలబడాలంటే, శక్తిమంతులుగా ఉండాలంటే మేము తప్పక వాక్యం ఉండాలి, మాలో నీతి ఉండాలి. మేము కేవలం మీ అందు నమ్మకం ఉంచడం వల్ల నీతిమంతులు, మా పాపాన్ని మీరు తీసుకోవడం వల్ల మీ పరిశుద్ధత, మీ నీతి మాకు వచ్చి మా పాపం మీకు మీరు మా కొరకు శిలువలో రాలేడే, మా కొరకు మీరు ప్రభు చనిపోయారు. మా పాపాన్ని మీరు తీసుకొని మీ పరిశుద్ధత, మీ నీతిని మాకు ఇచ్చారు. ఎందుకని నీతిమంతుడిని శత్రువు నన్ను ఏం బాధ పెట్టలేదు. నీతి అనే మహిమలు నా గుండె కొన్నిసార్లు బలహీనం అయిపోతుందేమో అని ఎవరు బలహీనంగా ఉన్నా మిమ్మల్ని బలహీనపరిచి చేసే పనికి అడ్డు కలిగించి తెచ్చి దేవుడి పరిచర్యను అడ్డు కలిగించి దేవుని సేవను అడ్డు కలిగించి దేవునిలో ఉండకుండా మిమ్మల్ని బలహీనపరిచేవాడు సాతాను అని గ్రహించుకోవడం. నిజమే తండ్రి, మమ్మల్ని బలహీనపరిచేవాడు సాతాను. మేము నీతిమంతులు అని గుర్తు చేసుకున్నాం. నీతిమంతులను ఎప్పుడు గుర్తు చేసుకున్నాం. మా జీవితంలో ఎప్పుడు సువార్త చెప్పేవారు. ఆ సువార్త ధైర్యంగా చెప్పినప్పుడే మా జీవితంలో సమాధానం. అందుకనే సువార్త అనే శ్రద్ధ మనసు మాకు దయచేది. అలాంటి శ్రద్ధ మనసు కలిగినటువంటి బూట్లు మాకు ఇచ్చారు. ఎప్పుడు రెడీగా సువార్త చెప్పి సమాధానంతో మేము నింపాము. అది సమాధానం మాకు ఇచ్చి ఎప్పుడు మేము సువార్త చెప్పము, ఎప్పుడు దేవుడి గురించి చెప్పము, మా జీవితంలో శత్రువు అసమాధానం నింపేస్తాం. మా జీవితంలో అసమాధానం వచ్చేస్తాం. మేము ఎప్పుడు కూడా అనేక మందికి చెప్పేవారు, సన్నిధికి నడిపించేవారు, మీ రాజ్యానికి సిద్ధపరిచేవారుగా సిద్ధపరిచి మేము విశ్వాసం కలిగి కేవలం మీ అందు నమ్మకం ఉంచి మా పాపాన్ని పోగొట్టుకున్నాం, విశ్వాసం ఉంచి రక్షణ పొందాం. అంతటితో మా విశ్వాస జీవితం ఆగిపోకుండా ఆ రోజు మొదలుకొని మేము చనిపోయేంత వరకు, మీ రాకడ వచ్చేంత వరకు ఆ విశ్వాసం అనే డాలుని మేము వదలకుండా, ఆ విశ్వాసం అనే డాలుగానే ప్రతిరోజు విజయాన్ని సాధించేవారు. ఒకప్పుడు విజయం సాధించాము, ఆ విజయంతో పాటు ఇప్పుడు కూడా విజయాన్ని సాధిస్తాం. ఒకప్పుడు మాకున్న విశ్వాసం ఇప్పుడు కూడా విశ్వాసం, ఆ విశ్వాసమే మాకు విజయాన్ని ఇస్తూనే ఉంది. ఆ రోజు మమ్మల్ని దావీదుకి భయంకరమైనటువంటి శ్రమలో నుంచి, శ్రమం నుంచి, ఎలుగుబంటి నుంచి విడిపించినటువంటి దేవుడు ఈ రోజు విశ్వాసాన్ని బట్టి గొలియాతు నుంచి కూడా విడిపించి, ఆ రోజు శ్రమము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి రక్షించగలిగిన దేవుడు ఈ రోజు వచ్చే శోధన ఆ భయంకరమైనటువంటి ఎత్తైనటువంటి వ్యక్తి గొలియాతు నుండి కూడా విజయాన్ని ఇవ్వగలడు. ఆ విశ్వాసం అనే డాలుని మేము ఎప్పుడూ కలిగి ఉండేవారు. దినదినము విశ్వాసం ద్వారా నూతనమైన కార్యాలు మేము తలపెట్టేవారు. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు మేము చూసేవారు. విశ్వాసం ద్వారా ఇంకా మేము ముందుకు ఎదిగేవారు. విశ్వాసం ద్వారా బలమైన కార్యాలు మీ కొరకు చేసేవారు. మమ్మల్ని విశ్వాసంలో దినదినము ఎదిగింపజేయండి, విశ్వాసంలో కొనసాగించి. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయకాల ప్రార్థనలో మాకు ఇచ్చిన సంతోషం బట్టి వందనాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో మాకు ఇచ్చినటువంటి ఆనందం బట్టి వందనాలు. ఇంకా ప్రార్థనలో మమ్మల్ని ఎదిగింపజేయమని యేసయ్య ఘనమైన నామంలో లైవ్లో వాక్యాన్ని వింటున్న బిడ్డలు కూడా ఉదయం లేచి కృపతో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వర్షం ప్రయత్నించండి, దీవించి సహాయం చేయండి. సత్యం ఎదిరించి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప సంతోషం అందరి జీవితాలు అనుగ్రహించండి. యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్.